యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. వేషం మార్చిన దెయ్యం మోసపోతున్న ప్రపంచం. నిజమే. ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటేనండి, పూర్తిగా కళ్ళున్న గుడ్డిలోకంగా మారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే, ఈనాటి సమాజం కళ్ళు బాగా పనిచేసే గుడ్డి వాళ్ళలాగా మారిపోయారు. కళ్ళకు పని పెడుతున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా బుర్రకు పని పెట్టట్లా. కళ్ళతో చూసిన ప్రతిదీ నమ్మేస్తున్నారే కానీ దాని నిజానిజాలు వాస్తవాస్తివికతలను బేరుజు వేయటంలో విఫలులైపోతున్నారు. ముఖ్యంగా క్రైస్తవులై అందరికంటే కూడా ఈ విషయంలో ముందుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు మొత్తుకున్నాడు. ఆయన మరణాంతరం తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తలులు కూడా మొత్తుకున్నారు. ఏంటి మొత్తుకున్నారంటే, కాస్త బైబిల్ తెరవండిరా, మేమేం చెప్తున్నామో కాస్త చదవండి, జాగ్రత్తగా చూసుకోండి, మోసపోతారు అని అపోస్తలుడైన యోహాను చివరికి చచ్చిపోయేంత వరకు అబద్ధ బోధల విషయంలో సంఘాన్ని మేల్కొల్పుతూనే ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, సువార్త కాదు పత్రిక, రైట్, మొదటి పత్రిక 4:1, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే అపోస్తలులు బ్రతికుండ కాలంలోనే వాక్యాన్ని చెరిపే వాళ్ళు వచ్చేసారట. ఎవరు బ్రతుకున్నప్పుడే? అపోస్తలులు మహానుభావులు క్రీస్తు పాదాల చెంత దివ్యవాక్యాన్ని అవభసించిన, ఆలకింపు చేసుకున్న ఆ అగ్రశ్రేణి నాయకులు బ్రతికున్నప్పుడే దొంగ బోధకులు ఈ లోకానికి వచ్చేస్తే, మరి ఆ తరాలు గతించిపోయిన ఈ 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక మాటలో చెప్పాలంటే, కళ్ళెదురు పోలీసులు ఉన్నప్పుడే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి అని అంటే, పోలీసులు లేకపోతే పరిస్థితి ఏంటో అనేది మీ ఊహ. అలాగే ఉంది. ఈ మధ్య చాలామంది ఈ ప్రాంక్ వీడియోస్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయండి. ఏ ఫోన్లో చూస్తుంటే ఈ ప్రాంక్ వీడియోస్ అంటుంటారు కొన్ని, అవి ఎక్కువైపోయినాయి. ఆ మధ్య ఎవరో ఒక వీడియో పంపించారు తమ్ముడు. ఎవరో మొత్తానికి ఒక పల్లెటూరులో పెద్ద ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు రోడ్డు మీద. వస్తుంటే ఈ ఆకతాయిలు ఇద్దరు ఏం చేశారంటే, అది వీడియో తీసి కామెడీగా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని వీళ్ళిద్దరూ తెల్లటి బట్టలు కుట్టించుకొని దెయ్యం ఆకారంలో రెడీ అయ్యారు. ఆకతాయిలు ఇద్దరు పొలంలో ఆ చెట్టు వెనకమాలొకడు, ఈ చెట్టు వెనకమాలొకడు కాపు కాసుకొని కూర్చున్నాడు ఆ పెద్ద ఆయన రాకటం కోసం. పెద్ద ఆయన సడన్గా వచ్చేస్తుంటే 3 అడుగుల దూరంలో వీళ్ళిద్దరూ సడన్గా చెట్టు వైపు నుంచి లేచి ఓ దెయ్యం అన్నట్లుగా భయపెట్టారు. దానికి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఉలిక్కిపడి సడన్గా దెయ్యాలు వచ్చేసినాయని ఆ సైకిల్ని కాలవగట్టు వైపు తిప్పాడు. ఆ కాలవగట్టుని త్రప్పి పడినటువంటి ఆ పెద్ద ఆయన తలకు పునాది రాయి తగిలి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అంటే మనుష్యులమైన మనం ఏం చేస్తున్నామంటే, దెయ్యాల వేషాలు వేస్తున్నాం కామెడీకి. ఎవరినో భయపెట్టాలనో, ఎవరినో కామెడీ చేయాలను. కానీ విషయం చెప్పమంటారా, నువ్వు దెయ్యం వేషం వేయటం కాదు, దెయ్యమే మానవ వేషంలోకి వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఎలాగయ్యా? అదే మీరు వాక్యపట్నంలో చదివారు. కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చదవండి. వచనం తల్లి 14, 9, 14. ఇది ఆశ్చర్యం కాదు.
అంటే ఇది ఆశ్చర్యం కాదంటే ఇప్పుడు వినబోతున్న విషయం ఏదో ఆశ్చర్యపోయే విషయమే చెప్పబోతున్నాడు. అందుకని కాస్త ముందుగానే ఇది ఆశ్చర్యం కాదా అంటున్నాడు. మీరు ఎవరికైనా కాస్త విషాదకరమైన న్యూస్ చెప్పాలనుకోండి, ముందు మీరు ఒక మాట అంటారు, రే కంగారు పడొద్దురా అంటారు. కంగారు పడొద్దురా అన్నారంటే అర్థం ఏంటి? అది కంగారు ఎత్తిచ్చే మాట అని అర్థం. కంగారు పడొద్దు, కాస్త నెమ్మదించు అని అన్నారంటేనే ఏదో కంగారు పడబోయి గుండె పగిలే వార్త ఏదో చెప్పబోతున్నాడని అర్థం. అలానే ఆశ్చర్యపడకండి అంటే నోరెళ్ళబెట్టే మాట ఏదో చెప్పబోతున్నాడు ఆయన ఇప్పుడు. కంగు తినే మాట ఏదో చెప్పబోతున్నాడు ఆయన ఇప్పుడు. ఏందా నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయే ఆ మాట అంటే, సాతాను తానే వెలుగు దూత వేషము వేసుకొనెను. అది వేషం మార్చేసింది. సాతాను గతంలో ఉన్న వేషం లేదు ఇప్పుడు దానికి. ప్రారంభంలో దాని వేషం గురించి హెస్కేల్ గ్రంథకర్త బాగా చెప్తాడు. ఇప్పుడు చదవని అవసరం లేదండి. ఐ హ్యావ్ నో ఎనఫ్ టైమ్, సో ఐ విల్ షేర్ యూ ఓన్లీ ఫ్యూ థింగ్స్ విత్ యూ. కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. సాతాను దూతగా ఉన్నప్పుడు నవరత్న కాసులను ధరించాడని, వాడు అతి సౌందర్యుడని, దేవుని సన్నిధిలో పాపమే అన్నదే ఎరుగని వాడిగా అంతవరకు బ్రతికాడని, వాడు తెల్లని తేజోమయమైన వస్త్రాలు ధరించిన వాడని బైబిల్ చెప్పింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాడు ఆ వేషంలో లేడు. మీరు దొంగలు చూడండి, ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తారు వాళ్ళని పట్టుకోకుండా. దొంగలు, కొంతమంది దొంగలు ఉంటారు, పోలీస్ స్టేషన్లో వాళ్ళ బొమ్మలు ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా గుర్తుపడతారేమోనని గుండు కొట్టించుకోవటం, ఇక్కడ పులిపిరి పెట్టుకోవటం, లేదంటే సిక్ క్యాప్ తగిలించుకోవటం, లేదంటే గడ్డం పెంచేసుకోవటం, నువ్వు గుర్తుపట్టకుండా మారిపోతుంటారు వాళ్ళు. సాతాను కూడా అలానే. నువ్వు ఊహించని రూపంలోకి వచ్చింది సాతాను. నువ్వు ఊహించని రూపం అంటే ఈ రూపంలోకి రావచ్చా అని కూడా నువ్వు ఊహించవు, అలాంటి రూపంలోకి వచ్చిందట. ఏ రూపం అట అది? వెలుగుదూత వేషం. వెలుగుదూత వేషం ఏంటి? సాతాను వెలుగుదూత కాదండి, మళ్ళీ జాగ్రత్తగా చదువుకోండి మీరు. మళ్ళీ సాతాను అనగా వెలుగుదూత అనేది కాదు. వెలుగుదూత పదం మంచిది, అది వెలుగుదూత కాదు. వెలుగుదూత వేషం వేసుకుంది అంటే అది మాత్రం వెలుగుదూత కాదు. వెలుగంటే ఎవరు తెలుసుగా మీకు? వెలుగు ఎవరు? నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి ప్రవేశించి వెలిగించుచుండెను అంటాడు కదా. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరంటే మన క్రీస్తు, ప్రపంచానికి వెలుగు ఆయన. మరి దూతలంటే ఎవరు? నువ్వు నేనే దూతలం అంటే. మలాకీ 2:7 దూతలు ఎవరో చెప్తుంటాడు చూడండి. మలాకీ 2:7 చదవగలరా? క్విక్. మలాకీ 2:7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అంటే దేవుని గూర్చి వాక్యం చెప్పే యాజకులే ఆ దూతలు. ఎవరో దూతలు అంటే మళ్ళీ దేవదూతలు అనుకున్నారు. కాదు. ఈరోజు మీకు వాక్యం చెప్పే నేను ఒక దూతని. వేదిక మీద ఉన్న వీరందరూ కొంతమంది దూతలు. దూత అంటే దేవదూతలు కాదు, వాక్యం చెప్పేది వారే దూతలు. ఇప్పుడు వెలుగు దూత అంటే ఎవరి గూర్చి వీళ్ళు దూతలు? యేసును గూర్చి చెప్పేటువంటి వాళ్ళలోనికే అది వచ్చేసిందట. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే సాతాను ఏ వేషం వేసుకుంది తెలుసా? నాలానే మైక్ పట్టుకునిద్ది. అది కూడా అవసరమైతే నాలానే సూట్ వేసిద్ది. నిన్ను మోసం చేయాలంటే నాలానే తెల్లబట్టలు కూడా వేసిద్ది. ఈ వేషంలోకి వచ్చేసింది అది పూర్తిగా. ఎలాంటి మాయలు ఎలాంటి మోసాలు చేసిద్దంటే నిన్ను బైబిల్ మాత్రం తీనీదు. మాయలు చెప్పిద్ది, కాకమ్మ కథలు చెప్పిద్ది, పిట్ట కథలు చెప్పిద్ది, నీ బలహీనతలన్నిటికీ తగ్గట్టుగా దురద చెవులకు తగ్గట్టుగా బోధలు చెబుతూనే ఉండిద్ది. అది నువ్వు మాత్రం పసిగట్టలేవు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసండి, క్రైస్తవ్యం అనంగానే, క్రైస్తవులు అనంగానే చాలా ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో కాస్త కామెడీగా చేస్తున్నారు చాలామంది. ఈ మధ్య మీరు ట్రెండ్ని కనుక సరిగ్గా గమనిస్తే, ఈ లేటెస్ట్ ట్రెండ్ని మీరు జాగ్రత్త గమనిస్తే, పాస్టర్లు అంటే కామెడీ వాళ్ళలాగా, పాస్టర్లు అనగా ఈ మధ్య పాటలు కూడా చూడండి, సిగ్గులేని పాటలు పాడుతున్నారు మనోళ్ళే. ఆ మధ్య వాడు రా కావాలయ్యా అదేదో పాట, వాడు పెద్ద ప్రీస్ట్ మళ్ళా ఆడు ఎగురుతున్నాడు అక్కడ.
ఏ ఐటెం సాంగ్ వస్తే ఆ ఐటెం సాంగ్ ట్యూన్లో దేవుడు పాడేస్తున్నారు. సిగ్గు లేకపోతే సరే. సిగ్గు లేదండి ఈ మధ్య. ఏం మాట్లాడతారో తెలీదు. ఈరోజు క్రైస్తవ్యం అనగానే టీవీల్లో, న్యూస్ మీడియాల్లో ఎలా తయారు చేశారంటే దేశద్రోహుల్లా మార్చేశారు కొంతమంది. అయితే మధ్య ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏమన్నాడు, వరల్డ్ కప్ ఇండియా ఓడిపోవాలని ప్రార్థన చేశానన్నాడు. ఎంతకంటే మూర్ఖత్వ బోధ ఏదైనా ఉంటుందా? వరల్డ్ కప్ ఓడిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తావా సిగ్గు లేకుండా? అసలు నీ క్రికెట్ గురించి నీకెందుకు? అసలు వాళ్ళు ఏదో ఆడుకుంటారు, వాళ్ళని వదిలే, నీకెందుకు అసలు దాని గురించి? బయట సమాజం ఎలా ఉందో నువ్వేం చెప్తున్నా? ఈరోజు మనోళ్ళు ఎంతసేపటికి అంటే ముందు మన ఇల్లు కడుక్కోవాలి ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఈరోజు సమాజం ఎలా తయారైపోయిందంటే, ముఖ్యంగా క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే, ఏ షాప్లో ఆఫర్లు బాగుంటే ఆ షాప్కి వెళ్ళేటట్టుగా, ఎక్కడ బాగా స్వస్థతలు చేస్తే ఆడికి వెళ్ళిపోవటం బాగా అలవాటు పడిపోయారు. ఆడాళ్ళు ఎలా ఉంటారండి? ఒక చీర కొంటే 4 చీరలు ఫ్రీ అన్నాడు అనుకోండి, ఎట్టుంటుంది షాపింగ్ మాల్? జనమే జనం, మామూలుగా ఉండదు, కిక్కిరిసిపోయి ఉంటుంది. అలాగే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగానే నువ్వు వస్తే నీకు రోగం తగ్గిస్తా అన్న చర్చికి మాత్రం క్యూలు ఉంటాయి. వాక్యం మాత్రమే ఇక్కడ బోధింపబడును, ఎలాంటి రోగములు తీయబడును అని బోర్డు పెట్టాడు అనుకోండి, అక్కడ ఉంటాడు లోపల చర్చిలో ఉండడు. అది గ్రహించలేని స్థితి అయిపోయిందండి ఈరోజు మానవ సమాజానికి. ఈరోజు ఒక వీడియో చూపిస్తే నాకు ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించిందండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎంత చెడ్డ పేరు వచ్చేస్తుందో ఒకసారి మీరు చూడండి. క్రైస్తవ్యానికి ఎంత చెడ్డ పేరు వచ్చేస్తుందో ఒకసారి మీరు కూడా చూడండి. ఇలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో చూడండి. ఏనా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు? బాగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అదిగోండి. ఏమండి, ఈ మధ్యకాలంలో ఏంటండి నాకు సరిగ్గా ఇవ్వట్లా. మీరు అసలు ఎక్కడ పెట్టుకున్నారో అన్నీ పాడు చేస్తున్నారు. అసలు మొదటి రోజు బాగానే చేశారు, తర్వాత రోజు నుంచే ఏమండి. ఒకసారి ఉదాహరణకి మీకు వీడియో చూపిస్తాను. ఆడియో వైర్ ఉంటుంది చూడండి, చూడండి దీని కనెక్షన్. ఇదిగోండి, ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు. దెయ్యాలను వెళ్ళగొడతాం అని చెప్పి అన్నాడు. దెయ్యాలను వెళ్ళగొడతాం అని చెప్పి ఉన్నాడు. అది ఈ లోపల ఈ TV9 వాళ్ళు ఏం చేశారంటే, ఇది నిజమా కాదా తేలుద్దామని చెప్పి ఈ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ TV9లో పనిచేసే ఒక యాంకర్ అమ్మని తీసుకొని వెళ్ళారు. ఆవిడకి నిజంగా దెయ్యం పట్టినట్లుగా యాక్షన్ డ్రామా ప్లే చేశారు ఆయన ముందు. ఇప్పుడు ఆయన ఇది అండి 24 గంటలు మారుమోగిపోయిందండి గత 3-4 నెలల క్రిందట. TV9 టీం ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని వెంట పెట్టుకుని పాస్టర్ దగ్గరకు వెళ్ళింది. మా అమ్మాయి హాస్టల్లో ఉంటోంది, వారం నుంచి ఆమె ప్రవర్తన సరిగా ఉండడం లేదని చెప్పడంతో రత్నాకర్ అసలు రూపం బయటపడింది. కళ్ల ముందు యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు వల్లో పడి మరింత మాయాజాలం సృష్టించాడు. ఆమె నటన గుర్తించలేని రత్నం అడ్డంగా బుక్ అయ్యాడు. ఆవిడ నటించింది మారు వేషం వేసుకొచ్చిందని ఈ అయ్యగారికి తెలియక ఎలాంటి మాటలు చెప్తున్నాడో చూడండి. అతని డ్రామాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మరి పట్టింది పిల్ల వయసు కదమ్మా, దెయ్యం పట్టింది వయసు పిల్లకట, గట్టిగా పట్టిందట. మరి అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళవా అంటున్నాడు. కింద తెలుగులో పెడుతున్నాను చూడండి. మరి అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళవా, ఈ అమ్మాయిని దెయ్యం వదిలిపెట్టి వెళ్ళవా అంటున్నాడు. ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నాడు. ఆవిడ దెయ్యం లేదు, పాలేదు, ఆవిడ యాక్షన్ చేస్తుంది. ఎప్పుడు వెళ్తావు? నీ పని అయిపోయినాక. ఏంటప్పని నన్ను చంపటమే నీ పని అంటారు. నా దగ్గరకు తీసుకొచ్చి మంచి పనే చేశారు, జరగబోయే ఘోరాన్ని ఆపేశానంటూ పేరెంట్స్ గా వెళ్లిన TV9 బృందాన్ని భయపెట్టాడు. కొన్ని వందల దయ్యాల్ని వదిలించానంటూ వీడియోలు చూపించాడు. అసలు నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి మమ్మల్ని భయపెడుతుందా? నా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు, చాలండి. ఏమన్నాడంటే, నా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు,
ఒకవేళ నా దగ్గర కనుక రాకపోతే ఈ పాటికి ఈ దెయ్యం ఈ అమ్మాయిని చంపేసేది కూడా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి. ఎవరు? ఇప్పుడు మీరు చూస్తున్న పలానా అయ్యగారు అని మీ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి ఏమి లేదు నాకు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మీరు చూస్తున్నారు, నిజమో కాదో బైబిల్ తీరు, ఆడికి వెళ్తారు, ఆ యాక్షన్స్ కాసేపు చూస్తారు, నిజమేనని నమ్మేసుకొని పొలోమని మీ ఆత్మను మీరు అమ్మేసుకుంటారు. మీకు అది చూడంగానే మీరు నిజంగా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఈ పాటికి దొంగ అన్న సంగతి మీరు గుర్తుపట్టేస్తారు. ఎందుకు గుర్తుపడతారో తెలుసా? నిజంగా అతను దైవ సేవకుడే గనక అయితే, నిజంగా గనక అతను జీవము గలగన దేవుని సేవకుడే గనక అయితే, అసలు వచ్చినామ కేవలం ఒక డ్రామా చేస్తుందని, అది నిజంగా దెయ్యం పట్టిన ఆవిడ కాదని, అదంతా టీవీ నైనోడు ఆడిన నాటకం అని తెలియాలా లేదా చెప్పండి. చెప్పండి మీరే. డాక్టర్ గారు ఉన్నారండి, నిజమైన డాక్టర్ అయితే నువ్వు వెళ్ళి ఏ రోగము లేకపోయినా అన్ని రోగాలు ఉన్నాయని చెప్తున్నావు. నిజమైనోడైతే ఏం చేస్తాడు చెప్పు? టెస్టులు చేసి బుర్ర ఏమన్నా సరిగ్గా బాగాలేదేమో సైకాట్రిస్ట్ దగ్గరికి పో, నీ బాడీ అంతా బాగుంది, అలాంటి దిగులు లేదు, వెళ్ళిపో శుభ్రంగా అని చెప్తాడు. అదే దొంగోడైతే ఏం చేస్తాడు? ఇప్పుడు అదే సినిమాలో యాక్షన్ చేసి చూపిస్తారు కదా, 5 నిమిషాలతో ముందు తెస్తే చచ్చిపోయాడు, ఇప్పుడు బతుకున్నాడు, కోట్లు మింగేసి చివరిలో మా ప్రయత్నం అంతా మేము చేసాం, మా వల్ల కాలేదని చెప్పి నీ దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని చివరికి నిన్ను వదిలేస్తాడు. దొంగోడు ఇలా చేస్తాడు, నిజమైనోడు అలా చేస్తాడు. ఒకసారి మీరు బైబిల్ తీస్తారా? నిజమైన దైవజనుడైతే, నిజంగా దేవుణ్ణి గనక నమ్ముకున్నవాడైతే, దైవ ప్రత్యక్షత గలవాడైతే ఎలా ఉంటుందో రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయానికి ఒకసారి రండి, చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. అక్కడ విషయం ఏంటంటే సేమ్ అండి, ఇప్పుడు మీరు ఏం చూసారో అక్కడ కూడా అదే జరిగింది. ఏ కంపారిజన్ యాపిల్ టు యాపిల్, నాట్ ఆరెంజ్. నేను కరెక్ట్గా సందర్భాన్ని మరొక సందర్భంతో సమతుల్యత గల సందర్భంతో మీకు చెప్తున్నా, అర్థం కావాలని. టీవీ నైనోడు ఎలాగైతే వేషం మార్చుకొని దెయ్యం పట్టకపోయినా పోయినట్టు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడో, అలానే బైబిల్లో కూడా సరిగ్గా అలాంటి డ్రామా ఒకటి జరిగింది. యెరోబాము అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్యకి ఏం చేశాడంటే, అరే నా కొడుకు కాయిలా పడ్డాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే మహారాణిలాగా వెళ్ళకు. ఇప్పుడు ఇల్లు కూడా అంతేగా, టీవీ 9 యాంకర్ లాగా వెళ్ళాలా, దెయ్యం పట్టిన దానికి మళ్ళీ వెళ్ళింది. అలానే మహారాణి గారు, ఆ రోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాణి గారు ఏం చేశారంటే, రాణిగా వెళ్లకుండా, ఇప్పుడు రాణిగారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మంచి పట్టు చీర, 7 వారాల నగలు, ఒక కిరీటం, రత్న కాసులు, వజ్ర వైఢూర్యాలతో పొదగబడి సౌందర్యవంతంగా అందానికి అసూయ కలిగించేటట్లుగా ఉంటారు రాణులు. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే వేషం మార్చేసింది. ఎలా వేషం మార్చిందంటే, శినిగిపోయిన చీర కట్టుకొని, జడంతా వదిలేసుకొని, జాకెట్ కొద్దిగా అటు ఇటు చింపేసుకొని, బీదదానిలాగా అడుక్కు తినేదానిలాగా వేషం మార్చుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. డ్రామా చేస్తూ వెళ్ళింది. టీవీ నైనోడు ఎలాగైతే వెళ్ళాడో అలానే వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి, 4వ వచనంలో చదవండి. యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి, అహియా దగ్గరికి వచ్చింది, అయ్యగారి దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, మీ భాషలో చెప్పాలంటే వచ్చాను. అహియా వృద్ధాప్యము చేత కళ్ళు కూడా పని చేయట్లేదండి. ఇంకా ఇతని కళ్ళు పని చేస్తున్నాయి. మీరు చూసిన అతనికి అక్కడున్న ప్రవక్త కళ్ళు కూడా పని చేయట్లేదు, 2 గుట్లు బాగా పని చేస్తున్నాయి, స్పెట్స్ కూడా లేవు కనీసం. పాపం అహియాకైతే 2 కళ్ళు పని చేయట్లా. నెక్స్ట్ అంతటి యెహోవా దేవుడు ఎంటర్ అయిపోయాడు అహియా దగ్గరికి. అహియా, నీ దగ్గరికి డ్రామా ఆర్టిస్టులు వస్తున్నారా, జాగ్రత్త. నీ దగ్గరికి ఇప్పుడు రాబోయే వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళు నిజంగా కాదు, వాళ్ళు వేషం మార్చుకొని మారు వేషంలో దెయ్యం పట్టకపోయినా పట్టినట్లు నటిస్తూ నీ దగ్గరికి వస్తున్నారు. అహియా, బి కేర్ఫుల్ అని చెప్పాడండి. అప్పుడు 5వ వచనం తీయండి. ఇప్పుడు 5. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలా పడ్డాడు గనుక అతని గూర్చి నీ చక్ర విచారించడానికై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఏ వేషం వేసింది? మారు వేషం వేసుకొని వస్తుంది నీ దగ్గరికి, మరి ఒక తైనట్టుగా.
యాంకర్ వాస్తవానికి, కానీ దెయ్యం పట్టినట్టుగా మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు ఆమెతో చెప్పాలి నువ్వు అని చెప్పాడు. అంతట్లో అహియా, ఇప్పుడు నీ జాగ్రత్త చదవండి. అంతటా హియా ద్వారము వెలుపలకి వచ్చు. ఆమె కాళ్ళ చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చేసింది. 2 కళ్ళు పనిచేయట్లా, జస్ట్ ఫుట్ స్టెప్స్ సౌండ్ వింటున్నాడు అంతే. కాలి చప్పుడు వింటున్నాడు, అర్థమైపోయింది. ఏమంటున్నాడు చూడండి. మిస్టర్ వైఫ్ ఆఫ్ జెరోబామ్, లోపలికి రా. నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? మహారాణివైన నువ్వు నా దగ్గరికి ఎందుకు అడుక్కు తినేదానిలా వేషం వేసుకొని వచ్చావు? ప్రశ్నిస్తున్నాడు అక్కడ. నిజంగా దైవజనుడితే ఇప్పుడు ఇతను కూడా ఏమనాలి? దేవుడు ఇతనికి చెప్పేయాలి. అప్పుడు ఇతను కూడా ఏమయ్యాలి? ఓ TV9 యాంకరు, నీవు ఏల మారు వేషము వేసుకొని వచ్చితివి అని అడగాల లేదా? అలా అడగట్లా. గట్టిగా పట్టింది దెయ్యం, నా దగ్గర రాకపోతే ఘోరాలు నేరాలు అన్నీ జరిగిపోతాయి. అరుంధతికి మించిన దెయ్యం, చంద్రముఖికి మించిన దెయ్యమే పట్టేసింది ఇది, నేను తప్ప ఎవడో వదలగొట్టలేడు ఈ ప్రపంచంలో మాయ మాటలు చెప్పాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఒక త్రాసులో అహియా ప్రవక్తని, ఒక త్రాసులో ఇలాంటి వాళ్ళను వేస్తుంటే అబద్ధి కూడా సత్య సంబంధి అయిన ఆత్మ. ఇందాక యోహాను అన్నాడు కదా, ఏ ఆత్మ సత్య సంబంధమైనదో, ఏది అబద్ధపాత్మో భ్రమపరచు ఆత్మో పరిశీలించమని చెప్పాడుగా. ఇప్పుడు మీరు పరిశీలించుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఎలాగైతే టాలీ చేసి చూపించానో, లోకంలో జరుగుతున్న తంతుకి బైబిల్లో జరుగుతున్న వాటికి ఎలా టాలీ చేసి చూపించానో, మీరు ఏ క్రైస్తవ సభలకైనా వెళ్ళండి నా ప్రియ క్రైస్తవ జనాంగమా, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు చూస్తున్న ప్రతిదాన్ని బైబిల్ అనే త్రాసులో పెట్టి కొలవండి. మధ్య ఇలాగనే ఇప్పుడు TV9 ఏం చేశారంటే పొద్దున్నుంచి ఇదే సాగు కొట్టాడు. పొద్దున్నుంచి రాత్రి 24 గంటలు ఇదే న్యూస్. దొంగ పాస్టర్, బైబిల్లో ఉన్నవన్న అబద్ధాలేనా, ఈ బైబిల్ సేవకులు ఇక మార్రా. వాడు చేసే టైటిల్ ఒక అన్యుడు ఇలాంటివి చూస్తే ఎవరికంటే చెడ్డ పేరు? ఆడికా బైబిల్కా? అతగాడికి చెడ్డ పేరు వస్తుందా, బైబిల్కి చెడ్డ పేరు వస్తుందా? మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మన విశ్వాసాన్ని బలహీనపరిచే కొంతమంది ఆత్మని దెయ్యమే పెట్టింది మనలో. మన పరువులు తీయటానికి, క్రైస్తవ సత్యాన్నించి మనుషుల్ని దూరం చేయటానికి వాడు అనుచరుల్ని ఇదిగో ఇలాంటి అవతారంలోనే పంపిస్తున్నాడు వాడు ఇప్పుడు మీ మధ్యకు. ఎవడు సరైనోడో ఎవడబద్ధికుడో మీరు గుర్తుపట్టాలి. మొన్న ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గరట పోలీసు వేషం వేసుకొని నేను పలానా CI గారు చుట్టానని చెప్పి ₹1,00,000 నూకేసి వెళ్ళిపోయాడటాడు. ప్రతోడు యూనిఫామ్ వేసుకున్న ప్రతోడు పోలీసోడు అంటే ఎర్రెంగలప అవుతావు చివరికి. దొంగలు కూడా వేసుకుంటారు యూనిఫామ్లు. అలానే ఈ అవతారాలు దెయ్యం కూడా వేస్తుంది. అయ్యగారు మంచి సూట్ వేసుకొని మంచి ఇన్నోవా కారులో దిగితే పెద్ద అయ్యగారు, లేదంటే సైకిల్ మీద తెల్లబట్టలు వేసుకుని పాపం సింపుల్గా వస్తే చెన్నయ్య గారు అని ఎప్పుడు అనుకోమాకండి. సత్యం చెబుతున్నాడా లేదా? అంటే సంఘాలు కూడా ఎలాగైపోయినా తెలుసా? పెద్ద పెద్ద సంఘాలు, డిస్కో డ్యాన్సులు, లైట్లు, హడావుడి ఉంటే అక్కడికి వెళ్తున్నారు చాలామంది. నేను సేవలోకి రాకముందు నాకు బాగా గుర్తు, మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటప్పుడు మా సార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా కన్వర్ట్ క్రిస్టియన్ అతను. ఆయన ఏ చర్చ్కి వెళ్తున్నాడని ఆయనే చెప్తాడు. నేను అన్నాను, ఏంటి సార్ మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారంటే, మా గుంటూరులో నార్త్ ప్యారిస్ అని పెద్దది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాను రా అన్నాడు ఆయన. అదేంటండి ఇంకేం చర్చిలు ఏం దొరకలేదా మీకు అని అడిగా. ఆయన అన్నాడు, ఏం లేదు శాంసను, బయట చర్చిలోకి పోతుంటే నా కారు పార్కింగ్కి సరిగ్గా స్థలాలు దొరకట్లా. ఈ చర్చిలో అయితే కారు పార్కింగ్ రౌండ్ శుభ్రంగా తిప్పుకొని భలే వచ్చేస్తున్నాను వెళ్ళిన తొందరగానే, కాబట్టి ఈ చర్చికి పోతున్నాడు అన్నాడు. సిగ్గులేదనిపించింది. సిగ్గులేదు సార్ మీకు అంటే, కారు పార్కింగ్ ఎక్కడ బాగుంటుందో, ఏసీ చర్చిలు ఎక్కడున్నాయో ఇదే నువ్వు చూడాల్సింది. వెళ్ళేటప్పుడు వాక్యం సరిగ్గా చెబుతున్నాడా లేదా, వాక్యంలో ఉన్న వాటిని ఉన్నట్టుగా బోధిస్తున్నాడా లేదా, ఇవా మీరు చూడాల్సింది. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. యెషయా కూడా అదే చెప్తాడు, ఈ ప్రమాణ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించు వాణిని విచారించుము అని అంటాడు యెషయా. అంటే మీరు బైబిల్ని సరిగ్గా టాలీ చేయండి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను. ఈ మధ్య చాలామంది అండి బైబిల్ సరిగ్గా చదవక, మళ్ళీ అదే చెప్తున్నా, బైబిల్ని చాలామంది తూతూ మంత్రంగా
ఏదో మంత్రాలు హడావుడిగా అలా వెళ్ళిపోయినట్టుగా, అలా బైబిల్ హడావుడిగా పొద్దున్నే పళ్ళకి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నా సరిగ్గా బైబిల్ చదవట్లా. బైబిల్ సరిగ్గా చదివినోడు ఎప్పటికీ మోసపోడు బైబిల్ సరిగ్గా చదివినోడు. మధ్యకాలంలో క్రైస్తవులు అందరూ కాదు, కొంతమంది, అన్ని సంఘాలు కావు, కొన్ని సంఘాలే ఎలా తయారయ్యాయో తెలుసా? అసలు క్రైస్తవులు డాక్టర్ల దగ్గరికే వెళ్ళకూడదనే సిద్ధాంతాలు వచ్చేసినాయండి. ఎక్కడికి వెళ్ళకూడదట క్రైస్తవులు? నీకు నిజంగా విశ్వాసం ఉంటే దేవుడికి ప్రార్థన చేసేయి, నీకు రోగం దేవుడు తీసేస్తాడు. నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళావంటే నీలో సైతాన్ ఉన్నట్టు. ప్లేట్లు వాడకూడదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకో తగ్గిపోద్ది అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళటమే ఒక మహాపాపంగా చూపిస్తున్నారు ఈనాడు సమాజంలో చాలామంది. బైబిల్ సరిగ్గా చదవక, మళ్ళా పైగా ఒక రెఫరెన్స్ ఒకటి మళ్ళా వీళ్ళకి. ఆ రెఫరెన్స్ దెయ్యం కూడా అంతే కదా, తన అనుకూలమైన విషయం చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఎంచుకునేది. కీర్తనలో ఒక రెఫరెన్స్, డ్యూటరానమీలో ఒక రెఫరెన్స్ ఎంచుకొని యేసుకు చెప్పిద్ది అది. వీళ్ళు ఒక రెఫరెన్స్ మళ్ళీ డాక్టర్ల దగ్గర క్రైస్తవులు వెళ్ళకూడదు పాపం అని. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఒకసారి తీయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయం 12 చదవండి. 16-12. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16-12. ఇది కావాలి నాకు. ఆశ తన ఏలుబడి, జాగ్రత్త చదవండి. బైబుల్ ఎంత అపార్థం చేసుకుంటారో సరిగ్గా చదవకపోతే జాగ్రత్తగా చదవండి మీరు. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదాలలో ఏమొచ్చిందట? జబ్బు, ఒక డిసీజ్ వచ్చిందట పాదాలకి. ఆ జబ్బు పుట్టి బాగా అల్లాడిపోతున్నాడట. పాదంలో కురుపు పుట్టేసింది, పాదానికి ఒక కురుపు వచ్చేసింది. ఆ కురుపు దెబ్బ క్యాన్సర్ గడ్డ అయిపోయింది. అది బాగా నొప్పితో అల్లాడిపోతున్నాడు. దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను. ఎవరిని పట్టుకున్నాడట? దేవుడి దగ్గర విచారణ చేయలేదట, వైద్యుల్ని పట్టుకున్నాడట. పట్టుకున్నాడు. నెక్స్ట్, ఆశ నిద్రించి చచ్చిపోయాడు. చూసారా? దేవుడి దగ్గరికి రాకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అందుకని ఆశ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎవరు డాక్టర్ల దగ్గరికి, ఇలాంటి బోధలు అయిపోయినాయి. శ్రీలంకలో ఒక ఆయన ఉంటాడు, ఇబ్రహాం కొవ్వూర్ అని. ఆసియా ఖండం మొత్తానికి నాస్తికులందరికీ అతనే ప్రెసిడెంట్. చచ్చిపోయాడు. మన కేరళ ఆయనే శ్రీలంకకి వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఆయన పేరు కూడా అబ్రహాం. ఆయన పేరేంటి? విశ్వాసులకు తండ్రి, ఈడేమో అవిశ్వాసులకు ప్రెసిడెంట్. రివర్స్ అయిపోయింది. ఏం చేద్దాం? ఎందుకు నాస్తికుడిగా మారాడయ్యా అతను? మొత్తం ఆసియా ఖండానికి పెద్దండి. ఆసియా ఖండ నాస్తికులందరూ ప్రెసిడెంట్, ముఖ్యంగా శ్రీలంకకి అయితే చాలా సుపరిచితుడు ఆయన. ఎందుకు నాస్తికుడు అయ్యాడంటే ఏం లేదటండి, చిన్నప్పుడు వాళ్ళ చెల్లికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 3 రోజుల పాటు టైఫాయిడ్ జ్వరం వచ్చింది వాళ్ళ చెల్లికి. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, అరే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదురా, అయ్యగారు ఇట్లా వెళ్ళకూడదని చెప్పారా బిడ్డ, మనం క్రైస్తవులం, మనం అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటాం తగ్గిపోద్దని చెప్పి ఆ ప్రార్థన చేయించుకుంటా వెళ్ళింది. 1 రోజు అయింది, తగల. 2, 3, 4, 5 రోజులైనాయి, తగల. వారం అయిపోయింది, జ్వర తీవ్రత పెరిగిపోతుంది. అప్పుడు ఇతను అన్నాడు, అమ్మ చెల్లి చచ్చిపోద్ది, వెళ్ళిపోదాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ప్లీజ్ మా నీకు దండం పెడతామంటే, రే నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేయి, తగ్గిపోద్ది, ఎక్కడికి వెళ్ళకూడదు మనం, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు మన క్రైస్తవులం అని చెప్పింది. ఈ లోపల తెల్లారికి చెల్లి చచ్చిపోయింది. దాంతో ఒకటే డిసైడ్ అయిపోయాడు, దెర్ ఈజ్ నో గాడ్, దేవుడనేవాడే లే. అదే అంటున్నా, బైబిల్ చదివేటప్పుడు తూతు మంత్రంగా నిద్ర కళ్ళతో చదివితే అర్థం కాదు. అది వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుతున్న ప్రతి వచనానికి బ్యాక్గ్రౌండ్లో కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది, అసలు ఆ పదానికి అర్థం ఏంటి, మొత్తం త్రాసులో వేసి తీసి చదవాలి మొత్తం బైబిల్ గ్రంథాన్ని. ఏడ చదువుతున్నారు ఈరోజు? అంత ఓపిక ఏడుంది చెప్పండి? సీరియల్ చూసేటప్పుడు మాత్రం కళ్ళు 2 పెట్టలా తెలుసుకుంటావు, బైబిల్ చదివేటప్పుడు మాత్రం ఆవిలంతలు వస్తుంటాయి కొంతమందికి. ఇలాంటిదేనండి. ఈవిడ ఒక ఆమెను చూపిస్తున్నా చూడండి. ఈవిడట ఫోన్లో చూసిందట. ఏం చూసిందట? ఫోన్లో ఒక అయ్యగారు ఉన్నారు, ఒక ప్రధాన అయ్యగారు. మీకు చూస్తే అర్థమైపోతుంది, నేను పేరు కూడా ఎత్తన అవసరం లే. ఈ అయ్యగారు ఫోన్లో చూసిందట, ఎవరో చూపించారట, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపటం, పరిగెత్తించడం, పుట్టుకు తొక్కుంటోళ్ళని. ఫోన్లలో ఉంటుంటాయి కదా, ఫోన్లలో ఒక ఆవిడ చూపించింది.
వీళ్ళ అబ్బాయికి 20 ఏళ్ల కుర్రోడికి జ్వరం వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చింది. ఏం జరిగిందో చూడండి ఒకసారి మీరు. లైట్స్ ఆఫ్ చేయండి, వాల్యూమ్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ చెయ్యి ఒక్కసారి తగిలితే చాలు సమస్యలు అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయన్న భావన భక్తుల్లో పెరిగింది. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంచిర్యాల జిల్లాలో ఉండే పాస్టర్ ప్రవీణ్ చెయ్యి వేస్తే రాజేష్ జబ్బు నయమవుతుందని రాజేష్ తల్లి మంగమ్మకు కొందరు గ్రామస్తులు చెప్పడంతో మంగమ్మ తన కుమారుణ్ణి తీసుకుని మంచిర్యాల జిల్లా సోమెగూడెంలోని పాస్టర్ ప్రవీణ్ కి చెందిన ప్రార్థనాలయానికి వచ్చింది. 3వ రోజు గడిచేసరికి రాజేష్ ఆరోగ్యం విషమించింది. చావు బతుకుల మధ్య కొడుకు కొట్టుమిట్టాడుతుండడంతో కనీసం ఆసుపత్రికైనా పంపించాలని ఆసుపత్రికి పంపించారు నిర్వాహకులు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోగానే రాజేష్ మరణించాడు. ఆవిడ ఏం చెప్తుంది? ఆవిడ చెప్పింది జాగ్రత్తగానండి. ఎందుకు వచ్చాను ఆవిడ చెప్తుంది. నా కొడుకు నెత్తి మీద చేయబెట్ట తక్కువైంది. పాస్టరు 15 సంవత్సరాలు కూడా చేర్చిన మంచాల బండి కూడా నెత్తి మీద చేయబెట్ట తక్కువైద్ది అని అన్నారయ్యా. టీవీలో చెప్తురయ్యా, సెల్లులో చూపిస్తున్నారు. టీవీలో చెప్పారు, సెల్లులో చూపిస్తున్నారు. అయ్యో 20 ఏళ్ళ కొడుకు బతుకుతాడేమో ఆశకయ్యా 10,000 రూపాయలు బండి కట్టుకొని వచ్చినామయ్యా. వచ్చినాక రాత్రి ప్రార్థన జరిగింది అయ్యా. అయ్యా నా కొడుకుని ముట్టుకోమంటే ఎవరు ఆయన దించిండయ్యా. పొద్దు నుంచి ఎట్నో చేస్తుండయ్యా. హాస్టల్ నా కొడుకు ఎట్నో చేస్తుండయ్యా అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా. మీ దండం పెడతా. ఇంతవరకు నా కొడుకుని ముట్టలో తాకలేదయ్యా. బతుకుతాడంటే ఆశతో వచ్చినామయ్యా. ఎలా వచ్చిందటండి పాపం? బ్రతుకుతాడని ఆశతో వచ్చిందటండి. అయ్యా బతుకుతాడంటే ఆశతో వచ్చినామయ్యా. చెరువులో చూపిస్తురయ్యా 15 సంవత్సరాలు. ఎందుకు వచ్చిందంటే ఆవిడ అదే చెప్తుందండి. పదే ఫోన్ లో చూసి వచ్చాను, టీవీలో చూసి వచ్చాను. చాలా బండి వాళ్ళు కూడా నెత్తి మీద చేయబెడతారంటే లేదయ్యా. 21 సంవత్సరాల కొడుకయ్యా బతుకుతాడని ఆశతో వచ్చినామయ్యా. నా తప్పయ్యా. నేను హాస్పిటల్ చూడండి, నా తప్పయ్యా. నా కొడుకు చివరిలో ఆవిడ అన్న మాట మాత్రం చాలా బాధ అనిపించిందండి. వచ్చినామయ్యా. నా తప్పయ్యా. హాస్పిటల్ తీసుకుపోయినా నా కొడుకు ఆసుపత్రికి తీసుకుపోయినా నా కొడుకు బతికేవాడయ్యా అని చెప్పింది. లైట్స్ ఆన్. మనలో కూడా ఎవరైనా ఉన్నారంటే అట్లాంటి పిచ్చోళ్ళు. విమర్శించట్లా. అయ్యగారు విమర్శించారని బైబిల్, అది కూడా బైబిల్ తెలియకుండా అనమాకండి దయచేసి. మనందరం ఒక క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మీ మీద ప్రేమతో మీరు మోసపోకూడదని బైబిల్ చక్కగా అర్థం చేసుకోవాలని మీ మీద ప్రేమతో చెప్తున్నా. మిమ్మల్ని వెక్కిరించడానికో మిమ్మల్ని వేలెత్తి చూపించడానికో కాదు సుమా. వీళ్ళు అందరూ నా తల్లి సమానులు, అక్క చెల్లి సమానులే, గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఫోన్లో చూసి టీవీలో చూసి వెళ్ళిందటండి. తీరా వెళ్తే ఏమండి మీకు టీవీలో ఇట్లాంటివి చూపించరు. బయట వీళ్ళకంటూ కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాటిలో ఇట్లాంటివి చూపించరు. ఎగిరి పరిగెత్తాయి, క్యాన్సర్ గడ్డ తొలిగిపోయింది, అది తొలిగిపోయింది, ఇది తొలిగిపోయింది, ఈ మాత్రం చూపిస్తారు. ఇది మరి ఎట్లాంటి ఎందుకు చూపించవు? నువ్వు చూపించరు. సక్సెస్ అయిన చూపిస్తారు, ఫెయిల్ అయిపోయినాయి అన్ని దాచేస్తారు. నా దగ్గరకు వచ్చాడండి ఒక ఆయన, మీరు నమ్మరండి. గోదావరిలో గణపవరం దగ్గర నా సభలు జరుగుతున్నాయి, పశ్చిమ గోదావరి. మీరు నమ్ముతారో నమ్మరో. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మినిస్ట్రీ పేరు కూడా నాకు నజరేత్ మినిస్ట్రీస్ అని ఏదో ఉంటుంది. ఆయన శ్యామ్ కిషోర్ ఆయన పేరు. అయితే హైదరాబాద్లో ఉంటాడు ఆయన పేరు శ్యామ్. వాళ్ళ స్వయాన బామ్మర్ది వచ్చాడు నా దగ్గరికి. స్వయాన బామ్మర్ది అంటే అతని తమ్ముడు యొక్క, అంటే ఈ శ్యామ్ కిషోర్ అనే వ్యక్తి ఉంటాడు కదా, ఆయన తమ్ముడి భార్యకు తమ్ముడు, అంటే బావా బామ్మర్ది వర్షాలు ఇద్దరిది. సొంత మరదల్ని చంపేశారు కోవిడ్లో. ఎవ్వరికి చెప్పలేదయ్యా, సమాధి కూడా చేసేసారు, నాకు కూడా తెలియదయ్యా. తీరా అక్కడికి వెళ్ళి నేను సమాధి అంతా ఎతుకుతున్నా, నా చెల్లి సమాధి ఎక్కడుందని పిచ్చోడిని అయిపోయానయ్యా. నా కాళ్ళ కింద నా చెల్లి సమాధిని పెట్టారయ్యా అని చెప్పాడు. సొంత బామ్మర్ది నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నా కాళ్ళు పట్టుకొని. చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ నేను, ఇవన్నీ బయటికి రానియట్లేదు సార్, చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నారు. తెలుసా మీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని బయట సమాజంలో? మీకేమీ తెలీదు. వెళ్తారు, ఆడాడో దూరంగా ఏదో చేస్తారు, ఇటు చప్పట్లు కొట్టుకొని వచ్చేస్తారు. మాకు తెలుస్తే ఎన్నెన్ని జరుగుతున్నాయో. మా దగ్గరికి వస్తారు చాలామంది. మోసపోతున్నారండి, వేల మంది మోసపోతున్నారండి. మారండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. బైబిల్ స్వస్థతలు వద్దని చెప్పిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిందా బైబిల్? మరి ఆశ దగ్గర ఎందుకంటే అలా జరిగిందంటే మీకు అర్థం చేయరేమండి. వైద్యులు అంటే ఈరోజు మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? వైద్యులు అనే ఈ పదం మీకు వినంగానే కడపలో పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు తెల్లటి ఇలా నాలాగా తెల్లటి కోట్ వేసుకొని, వైట్ వేసుకొని, సెటస్కోప్ మెల్లో పెట్టుకొని ఆపరేషన్ థియేటర్లో నుంచి వస్తారు కదా, వాళ్ళు మీకు గుర్తొస్తారు వైద్యులు అంటే. అవునా? అవును.
ఇంజెక్షన్స్ పట్టుకొని, ట్యాబ్లెట్స్ పట్టుకొని హడావుడిగా కారులో తిరుగుతూ పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ అన్నా కానీ మీకు వాళ్ళే గుర్తొస్తారు. ఒక 50 ఏళ్ళ క్రిందట వెళ్దాం ఒకసారి మనం. 50 ఏళ్ళ క్రిందట డాక్టర్లు ఎలా ఉండేవాళ్ళు చెప్పండి. ఇలా ఉండేవాళ్ళ పెద్ద పెద్ద భవనాల్లో. మన ఇంటికి స్కూటర్ మీద బుల్లు వస్తూ టీవీఎస్ ఒకటి ఉంటుంది. ఆ సౌండ్ వేసుకునే టీవీఎస్ మీద చిన్న సూట్ కేసు పట్టుకొని 4 ట్యాబ్లెట్లు వేసుకొని ఇంటింటికి వచ్చి నాడి చూసి ఇచ్చేవాళ్ళు. అలా ఉండేవాళ్ళకి 50 ఏళ్ళ క్రిందట. 100 ఏళ్ళ క్రిందటికి వెళ్ళండి డాక్టర్లు ఎలా ఉండేవాళ్ళు? 100 అసలు 100 ఏళ్ళ కిందట మంత్రగాళ్ళకి డాక్టర్లకి తేడా కూడా ఉండేది కాదండి. మీకు తెలుసో తెలీదు. వాళ్ళే దెయ్యాలను వెళ్ళగొడతారు, నెమలి కుంచెలు పెట్టి వాళ్ళే ఆకు పసర రసం ఇచ్చేస్తారు. 100 ఏళ్ళ క్రిందట డాక్టర్లు అంటే అర్థం ఏంటో తెలుసా? పసర వైద్యం చేసేవాళ్ళు, నాటు వైద్యులు, మోటు వైద్యులు, చుట్టూరు తాయెత్తులు కట్టుకునేవాళ్ళు, వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే బాబాలు అంటుంటారు కదా, బాబాలు, ఇంకేమంటాయి దర్గాలు, వాళ్ళకి డాక్టర్లకి పెద్ద తేడా ఉండేది కదా 100 ఏళ్ళ క్రిందట వరకు. ఈ మధ్య తేడాలు వచ్చేసినాయి. ఇప్పుడు మీరు చదువుతున్న బైబిల్ ఎప్పటి కాలం గురించి ఆశ అంటే ఎప్పటోడు, ఆశ అంటే ఎప్పటోడు. ఇప్పుడు మీరు చదువుతున్నారే వైద్యులని రాశాడే ఎజ్రా గారు, ఎప్పటి కాలం అది? ఏ వైద్యుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? మన కంటికి కనిపించే ఈ వైద్యుల, ఆ రోజుల్లో వైద్యుల పేరుతో చలామణిగా ఉన్న వాళ్ళ వైద్యుల గురించి మాట్లాడుతున్నాడా? బెహోరిమ్ అని ఉంటుందండి హిబ్రూలో. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు నేను చదివారా జాగ్రత్తగా? కాంటెక్స్ని చాలా జాగ్రత్తగా చదివారా? ఇదే మాట యోబు గ్రంథంలో కూడా ఉపయోగిస్తాడు. మీరు పనికి మాలిన వైద్యులు రా అంటాడు యోబు. అనేది ఎవరంటే బిల్దదని అంటాడు. అసలు బిల్దద్ వైద్యుడే కాదు. అంటే మాయలు మంత్రాలు వేసే వాళ్ళను కూడా వైద్యులు అనే పేరుతో పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగా మాయలు మంత్రాలు వేసే కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ రోజుల్లో వాళ్ళని వైద్యులని పిలుస్తారు కాబట్టి ఆ పదప్రయోగాన్ని చేశారు అక్కడ. అంతేగాని మన కంటికి కనిపించే వైద్యుల గురించి కాదు బైబిల్ మనకు చెప్తుంది అక్కడ. సరే, ఒకవేళ వైద్యానికే బైబిల్ వ్యతిరేకం అనుకుంటే యేసు ప్రభు వారు వైద్యాన్ని ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి లూకాసు వార్త వేయండి. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం టకటకన్న. నాకు టైం కూడా చాలా చాలా తక్కువ ఉంది నాకు. రైట్, లూకాసు వార్త 10:34. స్పీడ్గా చదివితే ఏదైనా 2 సందర్భాలు చెప్పగలుగుతాను నేను, లేదంటే కష్టం. అతనిని చూచి, అక్కడ ఏం జరిగిందంటేనండి, యెరికో నుంచి ప్రయాణమే వస్తున్నాడు ఒక వ్యక్తి జెరూసలేంకి. అక్కడ దొంగలు చాలా ఎక్కువ ఉంటారు. ఈ లోయ గురించే దావీదు గారు కూడా అగాధ పంచున అనే పదప్రయోగం కీర్తనలో చేస్తాడు. ఎందుకంటే చాలా డౌన్గా ఉంటుంది, అదంతా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని వెనక. అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడట. వస్తూ అతనికి ఏమైందంటే దొంగలు పడి పట్ట కొట్టేశారు. కొట్టేసి గాయాలన్నీ అయిపోయి కింద పడిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉపమానం అండి, అదొక ఉపమానం. ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య పడిపోయి ఉంటే ఒక లేవీయుడు వచ్చాడు. దూరం జరిగి వెళ్ళిపోయాడు. ఈ తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఏం చేశాడో అతన్ని పొగుడుతూ చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? అతనిని చూచి, ఎవరి మీద? ఈ రక్తం కారిపోతున్న ఇతని మీద జాలిపడి దగ్గరికి పోయి ఏమేం పోసాడట? ఆ యాక్సిడెంట్లో పడిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి పోయాడట. పోయి తల మీద చెయ్యెట్టి ప్రార్థన చేసి అనట్లా, నూనెయు, ఏ నూనె? ఒలివ్ నూనె. ఒలివ్ నూనె ఎందుకు రాశాడు? ఆలివ్ ఆయిల్ మాయిశ్చరైజర్, అది గాయాన్ని త్వరగా తగ్గించే ఔషధ గుణాలు దానికి ఉన్నాయి. అందుకని నూనె రాశాడట గాయం మీద. ఇంకా ద్రాక్షారసం పోసాడట. ఏ రసం? ద్రాక్షారసం ఎందుకు? ద్రాక్షారసం ఎందుకు పోసాడు? చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే, మెడిసిన్ చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే అడగండి చదువుకున్న పిల్లల్ని. ద్రాక్షారసంలో ఇథేల్ ఆల్కహాల్ అని మిథేల్ ఆల్కహాల్ అని 2 ఉంటాయి. ఎంత పెద్ద పుండునైనా సరే రాత్రికి రాత్రి మటుమాయం చేయగలిగిన శక్తి ఆ రెండిటికి ఉండిద్ది. అందుకని ద్రాక్షారసమును పోసి గాయములు ఏం చేశారట? కట్టాడట. కట్టి ఆ తర్వాత తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళోడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పని చేసినందుకు ఇప్పుడు ఇతను ఏం చేసినట్టు చెప్పండి? ఇప్పుడు క్లియర్గా వైద్యం చేసినట్ట ఏం చేసినట్టు ఇప్పుడు ఇతను? అంతే కదా. ఇప్పుడు మీరేమైనా విరిగిందని వెళ్తారు, కాలు ఏం చేస్తారు? ఇదే కదా చేసేది. లేపనం పోస్తాడు, కాలు శుభ్రంగా తుడుస్తాడు, పిండి కట్టు కడతాడు. దాన్ని ఏమంటారు మీరు? వైద్యమే. ఇప్పుడు ఇతను కూడా ఏం చేశాడు? వైద్యం చేశాడు. మరి వైద్యం చేసినందుకు ఇతను తిట్టాడా? రేపు పనికి మాలినాడో, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయకుండా నా కోసం నూనె రాసి శుభ్రంగా
నువ్వు ఇవన్నీ ఎవరు చేయమన్నాడు, నేను వైద్యం ఎవరు చేయమన్నాడు అని తిట్టాడా, లేదంటే మీరు కూడా అలా చేయమని చెప్పాడా? ఒకసారి చూడండి, ఆ వచనం కూడా కింద ఉంటుంది. ఎన్నో వచనం ఇప్పుడు మీరు చదువుతుంది? 34 కదా. ఇప్పుడు 38 చదవండి, బహుశా 37 చదవండి. 37. అందుకు యేసు, నువ్వు వెళ్ళి ఆ సమరయుడు ఎలా చేశాడు అలా చేయండి రా అని చెప్పాడు. సమరయుడు ఏం చేశాడో మీరు అదే చేయమని చెప్పాడు. సమరయుడు ఏం చేశాడంటే వైద్యం చేశాడు. కానీ మనల్ని కూడా ఏం చేయమని చెప్తున్నాడు? మరి వైద్యంలో ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు వారే ప్రమోట్ చేస్తుంటే, సరేనండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు కదా, కొంతమందిని ఆపుతున్నారు కదా, అడ్డుకుంటున్నారు కదా. మీకు విషయం చెప్పంటారా? అసలు బైబిల్ రాసిన ఆయనే డాక్టరు. మత్తయి సువార్త చదివారా? తర్వాత ఏమొస్తుంది? మార్క్. ఆ తర్వాత ఏమొస్తుంది? ఎవరా? లూకా. డాక్టరు. నువ్వేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్తున్నావాయా? అసలు బైబిల్ రాసిన ఆయనే డాక్టరు, ప్రపంచంలో టాప్ 5లో ఒకడాయన. ఏంటి మరి అంత ఎందుకండి? యేసుప్రభు వారు ఏం చెప్పారు? రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. అంటే రోగులకు ఎవరు కావాలని చెప్పాడు? వైద్యుడు. అసలు ఆయుర్వేద శాస్త్రం అంతా పాత నిబంధనలోనే ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదివితే. ధర్మశాస్త్రం అంటే ఏమనుకున్నారు? ఆయుర్వేదం అంటే ఏదో ఒక మతానికి చెందింది అనుకోమాకండి. ఆయుర్వేదం గురించి అద్భుతంగా ఉంటుంది పాత నిబంధనలో. ఒక కుష్ఠరోగుడికి ఎలా హీల్ చేయాలి, హిస్సోపు మొక్కని ఎలా కలపాలి, హోమ భస్మంలో ఎలా మిళితం చేయాలి, ఆ లేపనాన్ని ఎలా రాయాలి, పారే నీళ్ళని ఎలా చల్లాలి, ప్రతి ఒక్క ఆయుర్వేదం గురించి బైబిల్లో అద్భుతమైన వివరణ ఉంది. మీరు చదవాలే కానీ స్టన్ అయిపోతారు అసలు బైబిల్ని సరిగ్గా. ఇంత అద్భుతమైన విషయాలు ఉంటే ఈరోజు ఎవరి మాటలు నమ్ముతున్నారు చెప్పండి? ఎవరో ఒక ఆయన వచ్చేసి స్వస్థతలు చేసేసేయంగానే బైబిల్ని పక్కనెట్టేసి మాకు సంబంధం లేదని వెళ్ళిపోయి అదే నిజం అనుకోని నమ్ముకుపోయి ఏదో ఒకరోజు మోసపోతావు. బైబిల్ బాగా చెప్పేవాడి దగ్గరికి వెళ్ళండి. రోగాలు ఈరోజు వస్తాయి, రేపు పొద్దున పోతాయండి. సరే, రోగం తగ్గిందండి, చావు నుంచి ఎవరైనా తప్పించుకోగలరా అండి? అది ఆ మార్గం చూడండి. రోగాలదేముందండి? ఆకలి కూడా ఒక రోగమే గట్టిగా మాట్లాడితే. అంతెందుకు, ఇప్పుడు మీరు ఎవరైతే చేస్తున్నారని చెప్తున్నారో వాళ్ళకి బట్టతలలు లేవా? అది రోగం కాదు. వాళ్ళకి షుగర్లు లేవా? అయ్యగారు 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళొస్తాడు, అది రోగం కాదు. కళ్ళజోళ్ళు లేవా? అవి రోగాలు కావు. ముందు ప్రభు మాట అంటారు కదా, రోమపత్రికలో కూడా ఏమంటాడు? దొంగిలించవద్దని చెప్పే నువ్వు దొంగిలేదవా అన్నట్టుగా రోగాలను తీసే నీవు. అది అక్కడ కూడా అదే అంటాడు, వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరుచుకొనలేవా అంటాడు. మీకేం అర్థమైంది చెప్పండి బైబిల్లో? ఈ మధ్య ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఆ ట్రెండ్ కూడా ఒకసారి చూసి తరించండి. మీకు అందరికీ బాగా తెలిసిన ట్రెండ్. మీరు కూడా ఎవరైనా ఈ ట్రెండ్లో ఉంటే నేనేం చేయలేను. ఈ ట్రెండ్ మామూలుగా ఉండదు. అవి చూడండి. ఏందది? ఏమంటే మీరు ఎవరున్నారో కానీ ఆ టెక్నికల్ స్టాఫ్ దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాక్యాన్ని. వాల్యూమ్ బెటరు అడిగేదాకా. అదిగోండి, ఏం చదువుతున్నాడు అయ్య గారు? చూడండి ఏం చేస్తున్నాడు. ఒక కిన్లే బాటిల్ తీసుకొచ్చి పోతున్నాడు. ఎందుకు ఏం కలిసింది? ఇప్పటిదా బాగానే ఉన్నావు కదా, ఏం కలిసిందంట ఈ లోపలే నాకు తెలియకుండా. వీళ్ళు చూడండి, ఎందుకు ఫిట్స్ ఏమైనా వచ్చింది? ఎందుకండి? ఎందుకు చెప్పండి? ఈ మధ్య ఇదిగోండి, ఇది కూడా ఒక స్లెయిన్. అదిగోండి, ఏంది మైకేల్ జాక్సన్ షో ఏమైనా చేస్తున్నారా ఏంది? నవ్వుకుంటున్నారు బయట జనాలు, ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నారు. అదిగోండి చూడు, అదిగోండి. ఎందుకు ఏంది అది? వెనకమాల ప్రాక్టీసా? డ్యాన్స్ ప్రాక్టీసా? కొంపదీసి వీటిని ఏమంటారు తెలుసా? స్లెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పడిపోటాలు. పైగా లైట్స్ ఆన్ చేశాను. పైగా వీటికి పెట్టిన పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తే ఏం చేసిద్దట? పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి పడిపోయామండి మేము. మీకు తెలీదు, మీకు ఆత్మ గురించి తెలియదు కాబట్టి మీరు 100 మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పడిపోతాం అంటారు. ఏమండి, యేసు ప్రభు యాడైన ఇట్ట పడగొట్టాడండి?
యేసుప్రభు గారు ఏడాయన పేతురు వెనక పట్టుకో అటు పట్టుకో, యోహాను వెనకమాల ఉండి కరెక్ట్గా పడిపోద్ది, పట్టేసుకోవాలి నువ్వు. యేసు ప్రభు పడగొట్టాడా, పడిపోయిన వాళ్ళని లేపాడా? ఒక్కొక్కదానికి ఆన్సర్ చెప్పండి. యోహాను సువార్త చూడండి, మత్తయి సువార్త. పడగొట్టాడా, పడగొట్టిన వారిని నిలబెట్టాడా, పడిపోయిన వాళ్ళని నిలబెట్టాడా? మనకు అది కావాలి కదా. ఒకసారి మత్తయికి రండి, యోహాను కంటే ముందు మత్తయికి వద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి రండి. ఎందుకంటే యేసు ఏం చేశాడు, ఈరోజు ఏం జరుగుతుంది బయట సమాజంలో, మన యేసు మనకు మాదిరి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్త చదవండి. శిష్యులు ఈ మాట విని బోర్ల పడిపోయారంటే భయం వేసింది వాళ్ళకి. భయం వేసి తట్టుకోలేక కింద పడిపోయారు, బోర్లన పడిపోయారట. యేసు పడిపోయిన వాళ్ళ దగ్గరికి, బోర్లా పడిపోతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని ముట్టి గెటప్, నాట్ ఫాల్ డౌన్, గెటప్ లేండి. మళ్ళా చదవది. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి. యేసు ముట్టి లెగవమంటుంటే నువ్వు ముట్టేంటి పడగొడుతున్నావు? ఎటు తీసుకెళ్తున్నావు నేటి క్రైస్తవ సమాజాన్ని? ఎవరిని నమ్ముతున్నారు చెప్పండి? మీరు యేసుని నమ్ముతున్నారా? ఈరోజు నా మాట మీరు ఆలకించట్లేదు, మీకు చెవులకు రుచించట్లేదంటే మీరు నన్ను కాదండి నమ్మంది, మీ ప్రభువును మీరు నమ్మట్లేదు. ఆయన ముడుతుంటే లెగుస్తున్నారు, వీళ్ళు ముడుతుంటే పడిపోతున్నారు. ఆత్మ వస్తే ఏం జరిగిద్దో తెలుసా మీకు? ఆత్మ వస్తే హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనం తీయండి. హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభవచనం చదవండి. నరపుత్రుడా ఏమన్నాడు? సన్ ఆఫ్ మ్యాన్ లే. మళ్ళా చదవండి అన్నమాట. హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా నీవు చక్కగా స్టాండ్ అప్ స్ట్రైట్లీ, చక్కగా నిలబడుము. ఐ టాక్ విత్ యూ, నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ వచ్చిందంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడంట ప్రవక్త అయిన హెస్కేల్లోకి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. అదేంటి? దేవుడేమో నువ్వు నిలబడంటున్నాడు, ఆత్మ వచ్చట పడిపోయి ఉన్న హెస్కేల్ని నిలబెట్టిందట. అదేంటి? బైబిల్లో ఆత్మ వస్తే నిలబెడుతుంది, ఇక్కడ బయట ఆత్మలు వస్తే పడగొడుతుంది. నిలబెట్టేవాడు దేవుడా, పడగొట్టేవాడు దేవుడా? మరి బైబిల్ని ఎక్కడ టాలీ చేస్తున్నావు నువ్వు? బైబిల్ని ఎక్కడ టాలీ చేస్తున్నావు నువ్వు? బయట సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ ఒక స్కానింగ్ మిషన్. ఈ మిషన్ పెట్టి ఇలా స్కాన్ చేసేయాలి. ఎవరి బోధనలైనా, నా బోధనలైనా సరే. నేనేం అతీతున్నేం కాదు దానికి. నేను తప్పు చెప్పినా అందరి ముందు నన్ను నిలబెట్టి కడిగేయాలి మీరు. దట్ ఈస్ బైబిల్. ఏది పడితే చెప్తే గుడ్డి గొర్రెల తలకాయలు వెళ్ళిపోవటం కాదు. అలా చెప్పటానికి నేను రాలేదు. బయట జరుగుతున్నవేంటో, బైబిల్లో జరిగినవేంటో కాస్తంత టాలీ చేసుకొని చూసుకోండి మీరు ఎప్పుడైనా. ఈనాటి సమాజం ఎలా తయారైపోయింది? ఇంకా చూస్తారా? మరొక మంచి మాట చూద్దాం. ఇదే బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మంచి మాట చూద్దాం. యేసుప్రభు వారు స్వస్థత గురించి చూద్దాం. యోహాను సువార్త, అంటే టైం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను. యోహాను సువార్త 9:6 తీయండి. యోహాను సువార్త 9:6 తీయండి. యోహాను సువార్త 9:6. యేసుప్రభు వారు గుడ్డివాడి దగ్గర జరుగుతున్న సంఘటన. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఏమేశాడట? ఒక గుడ్డోడు వచ్చాడండి. మీకు ఇలాంటి కాంటెక్స్టే మళ్ళా మత్తయిలో కనపడుతుంది. మత్తయిలో అయితే 2 చేతులు పెట్టి కళ్ళ మీద పెట్టగానే స్వస్థత వచ్చేస్తుంది. కానీ ఇక్కడ యేసు వారు డిఫరెంట్ అప్రోచ్ చేస్తున్నాడు. ఇక్కడ హీలింగ్ కోసం ఏం చేస్తున్నాడంటే ఉమ్మి తీశాడు బయటికి. యేసుప్రభు వారు స్వస్థతలు చేసే విధానం అండి. ఉమ్మి తీశాడు. ఉమ్మి తీసి ఉమ్మితో ఏం చేశాడు? బురద చేసి ఉమ్మిని బురదని మిక్స్ చేశాడు. ఉమ్మిని బురదని మిక్స్ చేసి ఆ లేపనాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? వాళ్ళ కన్నుల మీద ఆ బురద పూసాడు. గో సిలోయం దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అదెందుకండి? ఏమంటే బురద పూస్తేనే కళ్ళు వస్తాయా, పుయ్యకపోతే కళ్ళు రావా? చెప్పండి మీరు నాకు. మీరు చెప్పండి. ఏమా మంచి మాట చెప్పింది ఆ తల్లి. గట్టిగా చెప్పండి అందరూ. యేసుప్రభు పూస్తేనే కళ్ళు తెప్పిస్తాడు, పుయ్యకపోయినా తెప్పించగలడా? ఆయనకు బురదతో ఏం పని?
నోటి మాటతో కళ్ళు తెప్పించేస్తాడైన అవసరం అనుకుంటే, నోటి మాటతో కళ్ళు గలుగునుగాక, కళ్ళు రావాల్సిందే. కానీ అలా అనకుండా ఉమ్మిని తీసి బురదలో కలిపి 5 నిమిషాల పాటు దాన్ని బాగా లేపనంగా మార్చి కళ్ళ మీద పెట్టి సిలువేంకి వెళ్ళమన్నాడు. ఎందుకు? వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. వైద్యం తీసుకోవాలి బిడ్డ అని ప్రోత్సహిస్తున్నాడు. ఉమ్మిలో ఏముంటుందండి? నీ ఉమ్మిలో నా ఉమ్మిలో అయితే కరోనాలు, ఎబోలాలు, ఎయిడ్స్లు అన్నీ ఉంటాయి. మన ఉమ్మి గురించి కాదు ఆయన. ఉమ్మి అనేది మీరు ఎప్పుడైనా చూడండి, ఉమ్మి అనేది చాలా చక్కని ఔషధం. మీకు ఎప్పుడైనా మీకు దూడలు ఆవుల గురించి నేను చెప్పనవసరం లేదు, తెలుసు కదమ్మా. నాకు తెలిసి ఇంటి పక్కనో ఇంటి ఎదురో లేదంటే మీకో ఆవులు బర్రెలు దూడలు ఉంటాయి కదా. కుక్కలైనా సరే వాటికి రోగం వచ్చినప్పుడు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు ఏం చేస్తాయి చెప్పండి నాకు? నాలుకతో నాకుతాయి. నాలుక పెట్టి మీరు దూడలను ఎప్పుడైనా గమనించండి. దూడలు అంటే బర్రెలు, గేదెలు ఎప్పుడైనా గాయం అయినప్పుడు చూడండి, నాలుక పెట్టి నాకుతూ ఉంటాయి. ఎందుకు నాకుతూ ఉంటాయి అంటే యాంటాక్సిడెంట్స్. ఈ ఉమ్మిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు దాన్ని క్యూర్ చేస్తాయి. ఉమ్మిలో చాలా గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే ఆ ఉమ్మిని తీసి ఆయన బురదలో వేసి చేస్తున్నాడు. ఎందుకంటే మీరు వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు. ఇంకొక మాట చూస్తారా? సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండంలో చాలా విషయాలు ఉంటాయి. సంఖ్యాకాండం గురించి మనం మాట్లాడుకోవాలి, కానీ చాలా విషయాలు సంఖ్యాకాండంలో అద్భుతమైనటువంటి వివరణ అన్ని విషయాల్లో మనకు లభిస్తుందండి. దానిలో ముఖ్యంగా మనం ఎక్కడికి వద్దామంటే 19కి వద్దాం ఫస్ట్. ఓకేనా? 10 నిమిషాల్లో అయిపోవాలి. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. జాగ్రత్త చదవండి. సంఖ్యాకాండము 19:16. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 16వ వచనం. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినే గాని, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినాలు అపవిత్రుడే ఉండాలి. అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థ బలిని ఇవ్వాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? అలాగట్లా చదవండి జాగ్రత్తగా. హోమభస్మం అంటే ఏంటి? బూడిద కొద్దిగా తీసుకొని పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారే నీళ్లు పోయాలి. ఏ నీళ్లు? నిల్వ చేయబడిన పోయకూడదు. పారే నీళ్లు పోసి తర్వాత పవిత్రుడైన ఒకడు ఏం తీసుకోవాలట? హిస్సోపట. ఎందుకు హిస్సోపు? యాప్ మండలు వేయొచ్చుగా. సరే యాప్ చెట్టు ఉండదు అనుకున్నాం ఇజ్రాయెల్లో. అంజూరాలు వేయొచ్చుగా, ద్రాక్ష చెట్లు వేయొచ్చుగా. మండలు కోసి ద్రాక్ష మండలో, అంజూరపు మండలో, ఇంకేమున్నాయమ్మా, దానిమ్మ మండలో, ఖర్జూరపు మండలో ఏమని చెప్పట్లా. ఏమేమన్నాడు? హిస్సోపు మండల్ని ఏమన్నాడు? ఎందుకు హిస్సోపే? హిస్సోపులో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియా. ఈ ప్రపంచంలో తోపు అంటారు కదా, తోపు అంటారే, అంతకు మించిన తోపేది లేదు, అంతకు మించిన గొప్ప వృక్షం ఏది లేదు. ఎంత యాంటీ బ్యాక్టీరియా ఉంటుందంటే ఎలాంటి పుండు మీనైనా సరే హిస్సోప్ పెడితే మాడి మసైపోవాల్సింది అంతే. అది అంత గొప్ప ఔషధ గుణం ఉంటుంది హిస్సోప్లో. ఈ హిస్సోప్ గురించి కూడా సొలొమోను రాస్తాడు మనకి. అంటే ఇవన్నీ చదవండి ఒక్కసారి, మీరు బైబిల్ని జాగ్రత్తగా చదవండి. బైబిల్ అసలు వైద్య శాస్త్రానికి బీటలు వేసింది తెలుసా మీకు? ఈరోజు ప్రపంచంలో టాప్ మోస్ట్ వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందిందంటే బైబిల్ చదివిన భక్తులు వాళ్ళందరూ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు. వాళ్ళందరూ బైబిల్ని చదివి ఏవేవో కనిపెడుతుంటే మనోళ్ళు బైబిల్ని చదివి మాత్రం పడగొడతాం కనిపెట్టారు. పడగొడతాం ఒకడు, ఇంకోడెవడు నోట్లో బుక్కులు ఇచ్చి వస్తున్నాడు. మరి అదేంటో దరిద్రం నాకు అర్థం కాలే. ఒకరిని చూసానండి, చాలా అంటే ఎటు వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదండి. టకటక చూడండి, ఇంకోటి చూపిస్తాం మీకు. అంటే ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నారో చూడండి ఒకసారి. ఇది ఒకసారి చూడండి, లైట్స్ని ఆఫ్ చేసేయండి. ఇది ఒకసారి చూడండి, అది చూడండి. ఎక్కడండి? ఏమండి అక్కడ అండి పెట్టేది? బుద్ధి ఉందా అండి? సరే ఆడికంటే బుద్ధి లేదు, నీకు ఉండాలి కదమ్మా, నీకు ఉండాలి కదా. అక్కడ ఎట్లా పెట్టించుకుంటా అసలు కాళ్ళు? వాడు ఎక్కడ నొక్కుతున్నాడు అసలు? వాడు బుద్ధి ఉండొద్దు. యేసుప్రభు ఎప్పుడైనా అట్లా చేశాడా? ఆయన చల్లని హస్తాలతో ముట్టాడు తప్ప ఇలాంటి పనికిమాలిన పనులు ఎప్పుడైనా చేశాడా మహానుభావుడు? ఆలోచించరు. ఇవన్నీ కేవలం దొంగ నాటకాలని చెప్పడానికి ఇంకొక ప్రధాన ఉదాహరణ చూపిస్తానండి. ఇది చూడండి, చీకట్లో రాళ్ళేస్తారు,
ఆవిడ గురించి ఇతను ఏదో చెప్తున్నాడు, లైవ్లో బుక్ అయ్యాడండి. ఎన్ని అబద్ధాలు ఆడతారంటే, ఇతని పేరు ఏదో ఉందండి, మోజెస్ అట్ ఇతని పేరు చూడండి. Babu. I see last week also there is some. నేను చూశాను, ఈయనకు ఒక దర్శనం వచ్చిందట దేవుడితో. ఆ దర్శనం ఏంటంటే, చివరి వారంలోనట చిన్న కొడుకుతో గొడవైందట అక్కడ ఉన్న ఆవిడికి. మీకు కింద తెలుగులో కూడా వేసే అర్థం కాదు. Babu. I see last week also there is some small fight with your younger son. నీ యంగర్ సన్తో అనగా నీ చిన్న కొడుకుతో నీ గొడవైంది కదా లాస్ట్ వారంలో, నాకు దేవుడు దర్శనంలో చెప్పాడు ఈ విషయం అని చెప్తున్నాడు. ఇది కూడా కొంత ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారులేండి వీళ్ళు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందో చూడండి. పోయిన వారం కూడా మీకు చిన్న కుమార్తె గొడవ పడడం నేను చూస్తున్నాను. Like small fight, like ఎన్నాలిట్లా. ఇక అడగటం కూడా లేదు, ఎన్నాళ్ళిట్ట గేదెరిసినట్టు. ఆవిడ చెప్పేదాకా ఆగాలిగా. ఎన్నాలిట్లా ఏంది? శుభ్రం గాలి తీసింది. పెద్ద కుమార్తె అయిపోయింది పో. చిన్న కుమారుడు కాదట, పెద్ద కుమారుడట. I see last week also there is some small fight with your younger son. అమ్మ పోయిన వారం కూడా మీకు చిన్న కుమార్తె గొడవ పడడం నేను చూస్తున్నాను. Like small fight, like ఎన్నాలిట్లా ఏంది? పెద్ద కుమార్తె ఇక అయిపోయింది తీసి. ఆడంటాడు కదా చిన్నజీర అయిపోయాయి అన్నట్టుగా అయిపోయింది. ఇట్లాంటివి చెప్పరు. ఇది బయట వేరే వాళ్ళు తీశారు ఇది కాబట్టి బయటకు వచ్చింది. లేదంటే కట్ తీసే. ఎన్ని జరుగుతున్నాయో తెలుసా మీకు బయట? మీరు చూసే అన్ని అబద్ధాలే. స్వస్థతలు ఉన్నాయా అండి లేవండి అంటే 100కి 100% స్వస్థతలు ఉన్నాయి. మళ్ళా చెప్తున్నా, వన్స్ అగైన్ ఐ రిపీట్, 100కి 100% స్వస్థతలు ఉన్నాయి. అయితే ఎలా? డైరెక్ట్ ఫ్రమ్ గాడ్, దేవుడు నుండి రావాలి నీకు ఆ స్వస్థత. ఇప్పుడు నీకు ఏదైనా రోగం వచ్చింది, నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకో, దేవా నాకు రోగం వచ్చింది, నా పరిస్థితి బాగాలేదు, నీ చిత్తమైతే తగ్గించు, అంతే. మళ్ళా డిమాండ్ కూడా ఏం లేదు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాకు తగ్గించాలంటే, నీ భక్తి నచ్చింది అనుకో, అది క్యాన్సరే కదా, హార్ట్ అటాకే, దేన్నైనా తగ్గించేస్తాడు దేవుడు. ఎంతోమంది ఉన్నారు, గుండెల్లో రంధ్రాలు వచ్చి బతికి పట్టగట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి రావాలి. నా ప్రసంగ భావాన్ని చివరిలో చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ముగిస్తాను, అపార్థాలు కాకూడదు కనుక. నీకు ఏదైనా సమస్య వస్తే నీ తండ్రిని అడుగు. పైన పరలోకమందున్న నీ తండ్రి నీ బ్రతుకు నచ్చితే, ఆయనకి ఇష్టమైతే, ఎలాంటి రోగమైనా ఎట్టి రోగమైనా ఆయనకి ఇష్టమైతే తీసేస్తాడు. ఆయన పరమ వైద్యుడో, ఎలాంటి సందేహం దాని యందు లేదు. అయితే ఏ స్వస్థతలు లేవంటున్నామంటే, ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఎవరో ఒక వ్యక్తి రావటం, రబషబషబషబ అని ఏదో మాట్లాడటం, కాస్త నూనె తీసుకుని నెత్తి మీద రాసి బాగా పూసి ఏసునామంలో పోనగానే పోవటం, ఇవి మాత్రం లేవు. లేదంటే కింద పడగొట్టడం, సమాధుల దగ్గర తీసుకుపోయేది మట్టుకొని నొట్టు వేసుకుంటున్నారట. ఎందుకు? సమాధిలో ఎముకలు వేసుకుని నొట్టు పేడ విరగడేది పోతావు. అసలు మోషే సమాధినే దొరకకుండా చేశాడు తెలుసా మీకు దేవుడు? మోషే సమాధి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఆయన సమాధి తెలియతే ఆయనది కూడా మట్టి ఎక్కడ నోట్లో వేసుకుంటారని ఆయనదే తెలియకుండా ఆపేశాడు. నువ్వేమో తీసుకెళ్ళి అయ్యగారు మట్టి వేసుకుంటున్నావు, ఇంకేదైనా వేసుకుంటావు. నీకు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు. ఆయా నీకు ఎంతసేపటికి అయ్యగారు విమర్శిస్తున్నారనే అనుకుంటావు తప్ప, అరే బైబిల్లో ఉన్నాయే కదా చెప్తున్నాడు, నిజమే కదా, ఆలోచిద్దాం ఒకసారి అని అనుకుంటే బ్రతుకులు బాగుంటే బైబిల్ బాగా అర్థమైంది మనకి. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, బైబిల్లో చెప్పినవి మాత్రమే నమ్మండి. బైబిల్లో లేనివి ప్రతి మతంలో ఉన్నాయి. ఇవి క్రైస్తవ్యంలోనే కదా, హైందవ సోదరుల్లో దొంగ బాబాలు లేరా? ఇస్లాం సోదరుల్లో దొంగ బాబాలు లేరా? క్రైస్తవుల్లో ఏమైనా తక్కువ తిన్నారా? ఈరోజు బయట క్రైస్తవులు అంటే ఎలా తయారైపోయారు తెలుసా? వీళ్ళదేముందండి, ఈ క్రైస్తవులు అనగానే వీళ్ళు ఏదో రోగాలు తీసేవాళ్ళు, దెయ్యాలు ఎలగొట్టేవాళ్ళు, వీళ్ళేనండి క్రైస్తవులు అని బఫూన్లను చూసినట్టు చూస్తున్నారు, జోకర్లను చూసినట్టు చూస్తున్నారు. అలా కాదు, ఇలాంటివి చెప్పు. బైబిల్లో ఒక హిస్సోప్ మొక్క గురించి ఉంది చెప్పు, అది ఎంత యాంటీ ఫంగలో చెప్పు. ఓ ద్రాక్షారసం గురించి ఉంది, దాని ఇథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంతో చెప్పు. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో తెలుసా మీకు బైబిల్లో? ఆయుర్వేద శాస్త్ర పితామహుడు మన ప్రవక్త అయిన సొలొమోను, ఆయన గ్రంథాన్ని విప్పు. అసలు ఎన్ని హార్మోన్స్ గురించి చెప్పాడో మీకు తెలుసా బైబిల్లో? సామెతలు ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చదివారా? ఒక సెరాటిన్ గురించి చెప్పాడు, ఒక గ్లూకోగాన్ గురించి చెప్పాడు, ఒక ఆక్సిటోసిన్ గురించి చెప్పాడు, ఒక గ్లూకమైన్ గురించి చెప్పాడు, ఒక HCl క్లోరైడ్ గురించి చెప్పారు. అవి చెప్పు సమాజానికి. బైబిల్ గొప్పతనం ఏంటో అర్థమైతే యేసు ఎంత గొప్పోడో అర్థమవుతుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి ఇలాంటి మాయలు మంత్రాలు నువ్వు నమ్ముతూ అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ నువ్వు కాదు చెడగొడుతుంది. బాగా గుర్తండి,
బాగా గుర్తు నాకు. ఎక్కడైనా ఎవరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకోండి, అయ్యగారు ఈ 100 రూపాయలు బట్టనని చేతిలో పెడతారు. నువ్వే సగం జడగొడుతున్నావు. నేను అస్సలు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి డబ్బులు తొక్కలవాలా. ఒకనాడు పేతురు ఏమన్నాడు, నేను ఉచితముగా పొంది తిని ఉచితముగా ఇచ్చేదని అన్నాడండి ఆయన స్వస్థత చేసేటప్పుడు. ఈరోజు ప్రతిదానికి లెక్కలు కట్టేసి ఈరోజు నువ్వు నేర్పిస్తున్నావు, వాళ్ళని పాడు చేస్తున్నావు. ఎప్పుడు అలా చేయకండి. వాక్యాన్ని వాక్యంగా నమ్మండి. బైబిలు రోగాలను కాదు పాపాలను తీయటం గురించి ప్రధానంగా మాట్లాడుతుంది. మీరు యేసుప్రభు వారి స్వస్థతలు కూడా చూడండి. ఎప్పుడైనా ఫస్ట్ ఆయన వేసే డైలాగ్ ఏంటో తెలుసా? ఏమంటాడు? నీ పాపములు రోగాలని చెప్పడు ఆయన, నీ పాపములు క్షమింపబడి ఉన్నావు అని చెప్తాడు. రోగుల దగ్గరికి వచ్చి ఆయన పాపుల గురించి బైబిల్ బోధిస్తుంటే, రోగుల గురించి మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి. బైబిల్ బాగా చదవండి. సత్యం చెప్పే సంఘాలకు వెళ్ళండి. అందరూ ఒకటేనండి. ఎవరైనా బైబిల్ పట్టుకున్న వాళ్ళు బైబిలే కదండి చెప్పేది అనుకున్నామంటే, మరి యోహాన్ గారు ఆ మాట ఎందుకు అంటారు? పేతురు గారు ఎందుకు అన్ని మాటలు చెప్తారు? కడవరి దినాలలో దుష్టాత్మలు వస్తానే ఎందుకు చెప్పాలి మరి పేతురు? అపోస్తులుడే పౌలు అన్ని పత్రికలు ఎందుకు రాయాలి? అందరూ ఒకటే చెప్పేస్తే యోహాన్ గారు చచ్చిపోయే ముందు కూడా రక్తం కార్చుకుంటే ఎందుకు ఆ పత్రికలు రాస్తారు? మీరు జాగ్రత్త, దొంగలు వస్తున్నారు, కడవరి దినాల క్రీస్తు విరోధులు వస్తున్నారని ఎందుకు చెప్పాలి? ఆలోచించుకోండి, వృద్ధి చెందండి, బైబిల్ని బాగా చదవండి. నిజంగా ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారండి ఇక్కడ సోదరులు, ఎన్నో వేల రూపాయలు. బాబు కానీ, నాకు మిగతా వాళ్ళ పేర్లు చెప్పారులే కానీ నాకు గుర్తులేదు. కన్నయ్యట, ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు. బాబు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఆనంద్, మార్క్, విజయ్, ప్రసన్న, ఇంకా చాలామంది ఉన్నారట. నిజంగా వాళ్ళందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టి, మీకు చెప్తుంది ఎందుకో తెలుసా అండి? మీ డబ్బుల కోసం కాదండి. 3 రోజుల్లో మీరు ఇచ్చే కానుకలు వాళ్ళకి 20% కూడా రావు. ఎన్నో వేల రూపాయల ఖర్చు ఉంటుంది. మీరు మారాలని, మీకు సత్యం తెలియాలని, మీ అందరినీ క్రీస్తు చెంతకు నడిపించాలన్నది మాత్రమే వారి ఉద్దేశం. వారిని మరింత ప్రోత్సహించండి. వారందరి పట్ల కూడా మీరు కృతజ్ఞతలుగా ఉంటూ, దేవుడికి వాక్యం బాగా చెప్పారనో, లేదంటే వాక్యం ఏదో అద్భుతంగా వచ్చిందనో 3 రోజులు ఇవి అనవసరం అండి. వస్తే అంత, రాకపోతే అంత, ఒక్కళ్ళైనా మారండి, అది సంతోషం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి, కష్టపడిన ప్రతి హస్తాన్ని ముట్టండి. స్వస్థతలు ఉన్నాయి, అయితే అది మీరిస్తేనే ఉంటాయి. మీరు అనుకుంటే ఇస్తారు, మీకు ఇష్టమైతే జరుగుతుంది. మానవుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా, మాయల ద్వారా, మరాఠాల ద్వారా ఇవి జరిగేవి కావు. దెయ్యాల విషయమైనా అంతే, ఏదైనా అంతే. అసలు ఇది పెద్ద సభ, పెద్ద టాపిక్స్నైనా అన్నీ చెప్పలేం, అంత సమయం మాకు లేదు. ఎన్నో డౌట్లు రావచ్చు, వాటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, కానీ సమయం మాత్రం లేదు. కొద్ది నిమిషాల్లో కొన్ని విషయాలు మాత్రమే మీ బిడ్డలకు బోధించాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించాం. మీ చలని చూపుని అందరికీ అనుగ్రహించమని, అనారోగ్యాలతో ఉన్న వారి పట్ల మీ జాలి చూపించండి, మీ చిత్తమైతే బాగు చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారి ఎడల మీ జాలి చూపించండి, మీ చిత్తమైతే వారిని విడిపించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ చల్లని కృపా కటాక్షాలను అనుగ్రహించి, కన్వీనర్స్ని, వీరికి నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న, ప్రోత్సహిస్తూ, వీరందరికీ ఒక ఆత్మీయ తండ్రిగా ముందుండి నడిపిస్తున్నటువంటి సోదరులు జాకబ్ అన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవాపురం గ్రామంలో నిజంగా నాయన, ఇక్కడున్న అన్యుల గురించి కూడా మంచి సాక్ష్యం చెప్పారు నాయన. అన్న, ఇక్కడ చాలామంది రెడ్లు ఉంటారన్న, మా ఊర్లో చాలామంది రెడ్లు ఉంటారు, వాళ్ళు చాలా మంచోళ్ళు అన్న, వాళ్ళు అన్ని విషయాల్లో సహకరిస్తారు, అన్యులైనా కానీ చాలా ప్రేమిస్తారని చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు. నా అన్య సోదరులు, నా హైందవ సోదరుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళ పట్ల మీ చల్లని కృపను అనుగ్రహించి, అన్ని విషయాల్లో మీ చల్లని చూపు అనుగ్రహించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ సంతోషం, ధన్యవాదాలు, సెలవు.